ప్రజల గవర్నమెంట్ అంటే ప్రజల భాగస్వామ్యం, కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, వాళ్లతో ముడిపడి ఉన్నటువంటి అంశమే. ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వకపోతే ఆర్థికంగా నెలకు 5,000 నుంచి 10,000 సంపాదించే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో చదివించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అమ్మ ఒడి డబ్బులను స్కూల్ ఫీజు కింద జమ చేసుకునేవారు, లేదా ఈ తల్లిదండ్రులు కొంత మాత్రం జమ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అది వేసేలా కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలను తీసుకోమని తల్లిదండ్రులకు చెబుతున్నారట. లేకపోతే డబ్బులు కట్టండి అంటూ అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు తల్లికి వందనం ఇస్తారా లేదా అనే విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. వచ్చే ఏడాది అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వారి పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ ఇస్తామంటే ఎప్పుడు ఇస్తారని సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచైనా ఇస్తామంటే అది ఎంతమంది పిల్లలకైనా ఇస్తారా, లేకపోతే ఒకరికి కూడా ఇవ్వకపోతే ఎలాగా అంటూ తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిని రోడ్డుకి పడేసిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా పెన్షన్లను తగ్గించేస్తామనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నిలిపివేయటం కూడా చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయంట. విషయం పైన కూడా ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారు. ఇలా ఇవే కాకుండా రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతరత్ర వాటిపైన కూడా ప్రజలు కూటమి పనిచేయట్లేదని చాలా అసహనంతో ఉన్నారట.